ట్విట్టర్ లో మాత్రం రూల్స్ చాలా ఈజీగా ఉన్నాయి. సో కొద్దిగా కష్టపడారంటే మీకు మానిటైజేషన్ వచ్చేస్తుంది. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. మనం యూట్యూబ్ లో ఎలాగైతే వీడియోస్ పోస్ట్ చేసి డబ్బులు సంపాదించుకుంటామో సేమ్ టు సేమ్ ట్విట్టర్ లో కూడా మనం వీడియోస్ పోస్ట్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. కాకపోతే ప్రజెంట్ ఈ వీడియో చేయగల కారణం ఏంటంటే గతంతో పోల్చుకుంటే ఆ ట్విట్టర్ లో మానిటైజేషన్ క్రైటీరియా రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా అప్డేట్ అయ్యాయన్నమాట. సో ఆ రూల్స్ తెలుసుకున్న తర్వాత నాకు చాలా ఈజీ అనిపించింది. సో కాబట్టి ఒక్క వీడియో చేసిన, సో మీలో చాలా మంది యూట్యూబర్లు ఉంటారు కదా, వీడియోస్ చేస్తుంటారు. సో మీ వీడియోస్ ఏవైతున్నాయో అవి మీరు ట్విట్టర్లో పోస్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ టైం బాగుంటే మీకు మానిటైజేషన్ రావచ్చు అనమాట. సో కాకపోతే ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మానిటైజేషన్ క్రైటీరియా రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఈజీగా ఉన్నాయి అనమాట. సో నాకైతే చాలా ఈజీ అనిపించింది. సో కాబట్టి ఒక్క వీడియో చేసిన మీ అందరి కోసం, సో మీ అందరికి హెల్ప్ అవుతుందని చెప్పేసి, సో కాబట్టి జస్ట్ వీడియోకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా. సో దీంతో పాటు ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో నా లింక్ పెడతా, ట్విట్టర్ లింక్ పెడతా, కొద్దిగా ఫాలో చేయండి, ఓకేనా. సో నాకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా అంటే ట్విట్టర్లో వీడియోస్ పోస్ట్ చేసి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయి. సో ఇవి చాలా ఈజీగా ఉన్నాయి. రాసుకృష్ణ మీకు చెప్తా క్లియర్గా, ప్రతి చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కాబట్టి చాలా శ్రద్ధగా వినండి. చాలా అంటే చాలా ఈజీగా ఉన్నాయి, మరీ చెప్తున్నాను, ఓకేనా. సో కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ కొట్టకుండా జాగ్రత్తగా చూడండి, ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి, మళ్ళీ చెప్తా, ఓకేనా. సో అందులో ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం వీడియోస్ పోస్ట్ చేసి మనం ట్విట్టర్లో డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే మనకు సేమ్ టు సేమ్ ఫస్ట్ పేమెంట్ గురించి చెప్తాను, ఎందుకంటే చాలా మందికి పేమెంట్ మీద డౌట్ ఉంటుంది కాబట్టి. సో మనం వీడియోస్ పోస్ట్ చేసి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైనా వీడియోస్ పోస్ట్ చేస్తాం కదా, అంటే వీడియోస్ కానీ లేకుంటే పోస్ట్ పెడతాం కదా, సో దాంట్లో వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉందో అది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ $100 క్రాస్ అయిన తర్వాతనే మనకు పేమెంట్ పడుతుంది మన అకౌంట్లో, ఓకేనా. సేమ్ టు సేమ్ యూట్యూబ్ లెక్కనే యూట్యూబ్లో కూడా $100 రీచ్ అయిన తర్వాతనే మనకు పేమెంట్ పడుతుంది. కాబట్టి సేమ్ మనం వీడియోస్ మీద డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే అంటే పోస్ట్ ద్వారా కాకుండా కేవలం వీడియోస్ మీద డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఎన్ని వీడియోస్ అయితే పెడతామో అంటే ఒక్కొక్క వీడియోకి కొద్ది అమౌంట్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ పేమెంట్ ఏదైతే ఉందో అది $100 రీచ్ అయిన తర్వాతనే అంటే క్రాస్ అయిన తర్వాతనే మనకు ఆ పేమెంట్ పడుతుంది, ఓకేనా. సో ఫస్ట్ సెకండ్ వచ్చేసి ఫస్ట్ పేమెంట్ గురించి చెప్పిన, ఎందుకంటే చాలా మందికి పేమెంట్ మీదనే డౌట్ ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ పేమెంట్ గురించి క్లియర్ చేసిన, ఓకేనా. సో ఇప్పటిదాకా వీడియో ఎవరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా. సో సెకండ్ వచ్చేసి మన అకౌంట్కి బ్లూటిక్ రావాలి అంటే అకౌంట్ వెరిఫై ఉండాలి, ఓకేనా. సో ఈ బ్లూటిక్ అకౌంట్ తీసుకోవాలనుకుంటే సో మంత్లీ ప్రతి మంత్ $650 మనం కట్టాలి. సో సబ్స్క్రిప్షన్ తీసుకున్నామంటే ప్రతి మంత్ మనకు బ్లూటిక్ ఇస్తారు ట్విట్టర్ నుండి. సో మనకు బ్లూటిక్ వెరిఫై అకౌంట్ వెరిఫైడ్ అయ్యి ఉండాలి, ఓకేనా. సో సెకండ్ వచ్చేసి చాలా మంది మనకు 2000 ఫాలోవర్స్ ఉండాలి లేకుంటే 10,000 ఫాలోవర్స్ అని చెప్పేసి అంటారు, కానీ అట్లాంటిది ఏం లేదండి. జస్ట్ మన అకౌంట్కి కేవలం 500 ఫాలోవర్స్ మాత్రమే కావాలి, 500 ఫాలోవర్స్ మాత్రమే రీచ్ అయి ఉండాలి, ఓకేనా. సో థర్డ్ వచ్చేసి ఇంప్రెషన్స్, అంటే మనం ఏదైనా వీడియో చూస్తాంగా సో మన అకౌంట్ మీద ఇంప్రెషన్స్ ఎంత ఉండాలంటే గడిచిన 3 నెలల్లో 5 మిలియన్స్ ఇంప్రెషన్స్ మాత్రం ఉండాలి, ఓకేనా. సో గతంలో మాత్రం 50 మిలియన్స్ లేకుంటే ఎక్కువ పెట్టరు క్రైటీరియా, ఇప్పుడు మాత్రం జస్ట్ 5 మిలియన్స్ అంటే 1 మిలియన్కి 10 lakhs కాబట్టి జస్ట్ 50 lakhs మాత్రం ఇంప్రెషన్స్ ఉండాలి, ఓకేనా. సో మనం వీడియోస్ చూస్తుంటాం ఇట్లా స్క్రోల్ చేస్తుంటే అది మనకి ఇంప్రెషన్ కింద కౌంట్ అయిపోతుంది, ఓకేనా. సో కాబట్టి 3 monthsలో 5 మిలియన్స్ ఇంప్రెషన్ మాత్రమే ఉండాలి, ఓకేనా. దాంతోపాటు మన ఏజ్ ఏదైతే ఉంటుందో అంటే అకౌంట్ మనం క్రియేట్ చేసుకుంటుందా మన ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు దాటి ఉండాలి, 18 years దాటి ఉండాలి, ఓకేనా. సో ఇది అందరికి సింపులే, సో పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే 18 years బిలో ట్విట్టర్ వాడరు, 18 years దాటిన వాళ్ళకి ట్విట్టర్ వాడతారు కాబట్టి మనకు అకౌంట్లో అంటే ఏజ్ విషయంలో ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. సో 18 years దాటి ఉండాలి. సెకండ్ వచ్చేసి ఈ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అంటే మనం మానిటైజేషన్కి అప్లై చేసే ముందు ఆ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి 3 months గడిచిపోయి ఉండాలి, ఓకేనా. అంటే దగ్గర మనము ఈ రోజు అకౌంట్ క్రియేట్ చేస్తే రేపు మనకు మానిటైజేషన్ కాదు కదా, అకౌంట్ క్రియేట్ చేసి పెట్టేస్తాం, మన పని మనం చేసుకుంటాం. సో 3 months ఈజీగా గడిచిపోతుంది, ఓకేనా. సో ట్విట్టర్ అకౌంట్ కూడా 3 months పాతదై ఉండాలి అంటున్నారు, ఓకేనా. సో ఇది కూడా చాలా సింపులే. సెకండ్ వచ్చేసి ప్రొఫైల్ కాంప్లీషన్ అంటే ఏంటంటే ఇందులో కొన్ని మనకు రూల్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫైడ్ ఈమెయిల్, అంటే మనం ఈమెయిల్ ఏదైతే ఇస్తామో అది ఆ ఈమెయిల్ మనం వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో సెకండ్ వచ్చేసి ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో మన ఒరిజినల్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఆ ఫోన్ నెంబర్ కూడా అది వెరిఫికేషన్ చేసుకోవాలి అంటున్నారు. ఇది కూడా చాలా సింపుల్, ఎందుకంటే మనం ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకుంటాం, ఫోన్ నెంబర్ కూడా వెరిఫికేషన్ చేసుకుంటాం, ఓకేనా. సో దీంతో పాటు ఆ డీపీ ఫోటో ఏదైతే ఉంటుందో చాలా మంది ఫోటోస్ సరే పెట్టరన్నమాట. సో మన డీపీ ఫోటో ఏదైతుందో కరెక్ట్గా పెట్టాలి, ఓకేనా. దాంతోపాటు ఆ డీపీ ఫోటో బ్యాక్ సైడ్లో కవర్ ఫోటోని ఒకటి ఉంటుంది, ఆ కవర్ ఫోటో మనం కరెక్ట్గా పెట్టుకోవాలి, ఓకేనా. సో దీని తర్వాత వచ్చేసి మనకి కవర్ ఫోటోతో పాటు మనం బయో రాస్తాం కదా. సో చాలా మంది బయో రాస్తాం అంటే మనం యూట్యూబ్ ఛానల్లో మన అకౌంట్లో ఛానల్లో ఎలాంటి వీడియోస్ అయితే చేస్తామో దాని మీద ఒక బయో రాస్తాం కదా. సో సేమ్ టు సేమ్ మనం బయో కూడా మెన్షన్ చేయాలి, అంటే మన అకౌంట్ దేనికోసం సంబంధించింది, మనం ఎందుకు క్రియేట్ చేసినాం అని చెప్పేసి
ఒక బయో కూడా కరెక్ట్గా మెన్షన్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా, సో ఇది కూడా చాలా సింపులే. సో దీంతో పాటు ఆ నేమ్ కరెక్ట్ పెట్టుకోవాలి. చాలా మంది నేమ్ పెట్టరు అనమాట. సో ఏదైతే పెడుతుంటారో అట్లా కాకుండా మీ ఒరిజినల్ నేమ్ కానీ లేకుంటే మీ నిక్ నేమ్ అయినా సరే నేమ్ కంపల్సరీ, పేరు కంపల్సరీ పెట్టాలి అంటున్నారు. సో ఇది కూడా చాలా సింపులే. ఓకేనా, సో ఇంకోటి వచ్చేది 2 స్టెప్ వెరిఫికేషన్. అంటే ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకుంటే మన అకౌంట్ ఎప్పుడు కూడా హ్యాక్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో ఈ రోజులో యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఎక్కడైనా సరే ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ కంపల్సరీ పెట్టారు కాబట్టి మనం దీన్ని చాలా ఈజీగా ఆన్ చేసుకోవచ్చు. దీని కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా, సో దాంతో కొన్ని రూల్స్ ఫాలో చేయాలి. రూల్స్ అంటే ఫాలో చేయడం అంటే ఏంటి, సేమ్ టు సేమ్ యూట్యూబ్ లెక్కనే. సో మనం ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే కదా, సో అట్లాంటి చాలా మంది యాక్సిడెంట్స్ అయితే సో దాన్ని షూట్ చేసి పెడుతుంటారు. అక్కడ బ్లడ్ కనబడుతుంది, లేకుంటే ఏమైనా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, లేకుంటే పాలిటిక్స్ విషయాలు, సో ఇట్లా హరాస్మెంట్కి సంబంధించి ఏవైతే ఉంటాయో సో అట్లాంటి వీడియోస్ కానీ పోస్ట్ కానీ పెట్టకూడదు. సింపుల్, మీకు తెలిసిన విషయమే. ఓకేనా, సో ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో సో మనం వీటిని ఫాలో చేసామంటే సో మనకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు ట్విట్టర్లో మానిటైజేషన్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇవి మనం క్రైటీరియా ఫాలో అయిన తర్వాత మనకు మానిటైజేషన్ వస్తుంది. ఒకవేళ మేము ఇట్లాంటి రూల్స్ ఏం ఫాలో కావండి ఫిర్బీ మేము ట్విట్టర్లో డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఇంకొక మార్గం ఉంది. అదేంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. ఓకేనా, సో చాలా మంది ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేసుకుంటూ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే వస్తువుల గురించి చూపించుకుంటూ చెప్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను గురించి చెప్పుకుంటా సో వీడియోస్ చేస్తుంటారు కదా, దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సో మీరు మీకు మానిటైజేషన్ కాకున్నా కానీ సేమ్ అదే ట్విట్టర్ అకౌంట్లో అఫిలియేట్ మార్కెటింగ్ గురించి వీడియోస్ చేసుకుంటూ లింక్స్ పోస్ట్ చేశారంటే ఆ లింక్స్ మీద క్లిక్ చేసి కొనుక్కుంటే సేమ్ టు సేమ్ మీకు అక్కడి నుంచి కూడా మీకు రెవెన్యూ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో దాంతోపాటు ప్రొడక్ట్స్ లింక్స్ ఏదైనా మనము ఏదైనా ప్రమోషన్ చేస్తే ఏదైనా ప్రోడక్ట్ గురించి సో ఆ లింక్స్ కూడా మనం మా ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. సమ్ టైమ్స్ స్పాన్సర్స్ డబ్బులు ఇస్తుంటారు. సో మా వీడియో గురించి కానీ మా లింక్స్ గురించి కొద్దిగా వీడియోస్ చేసి పెట్టండి అని చెప్పేసి పెడతారు కదా. సో అట్లాంటి స్పాన్సర్స్ వల్ల వచ్చిన లింక్స్ వల్ల కూడా మనం ఆ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది వచ్చేసి అంటే ఫస్ట్ చెప్పిన విషయాలు ఏంటంటే నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు ఏమనుకోకండి, సో మాట తడబడుతుంది. సో ఫస్ట్ చెప్పిన విషయాలు ఏంటంటే మనం వీడియోస్ పోస్ట్ చేసి డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలో ఫస్ట్ చెప్పిన. సెకండ్ వచ్చేసి మనకు మానిటైజేషన్ కాకుండా కానీ మనం అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలో చెప్పిన. ఓకేనా, సో ఇప్పుడు చెప్పిన రూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా సింపుల్. జస్ట్ 500 ఫాలోవర్స్ రీచ్ అవ్వండి, దాని తర్వాత రెగ్యులర్ వీడియోస్ పోస్ట్ చేయండి. సో బ్లూటిక్ తెచ్చుకోండి. ఓకేనా, సో బ్లూటిక్ తెచ్చుకొని చిన్న చిన్న ఇప్పుడు చెప్పినవన్నీ సో కరెక్ట్గా దృష్టిలో పెట్టుకున్నారంటే మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు మానిటైజేషన్ పక్కా అయిపోతుంది. ఓకేనా, సో నాకు తెలిసి ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా సింపుల్గా ఉన్నాయి. కాకపోతే చాలా మంది ట్విట్టర్ మీద అంటే చాలా ట్విట్టర్ రూల్స్ బాగుంటాయని చెప్పి చాలా మంది భయపడతారు కదా. సో ఇప్పుడు అప్డేట్ అయిన రూల్స్ ప్రకారం చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. సో మీరు వీటిని ఫాలో చేస్తారంటే మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ట్విట్టర్లో అమౌంట్ వచ్చేస్తుంది. సేమ్ టు సేమ్ ఆ యూట్యూబ్లో పోస్ట్ చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చి మీరు ట్విట్టర్లో పోస్ట్ చేసుకోండి. ఓకేనా, రెగ్యులర్గా పోస్ట్ చేసుకోండి. కొద్దిగా మీకు ఇంప్రెషన్స్ పెరుగుతూ ఉంటాయి, ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు. సో కాస్త లేట్ అయినా కానీ మీకు ట్విట్టర్లో కూడా డబ్బులు వస్తాయి అనమాట. ఎందుకంటే మనం యూట్యూబ్ కోసం వీడియోస్ చేస్తున్నాం కదా, సో అవే వీడియోస్ మనం ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఇంకా రీల్స్ పోస్ట్ చేశారంటే చాలా ఈజీ. మీరు కుకింగ్ వీడియోస్ కానీ, ప్రాంక్స్ కానీ, జోక్స్ కానీ రీల్స్ పోస్ట్ చేశారంటే వాటికి రీచ్ తొందరగా వస్తాయి అనమాట ట్విట్టర్లో. ఓకేనా, ఎందుకంటే ఈ రోజులో రీల్స్ వచ్చేసి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ పోస్ట్ చేసినా రీచ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే చాలా మంది రీల్స్ ఎక్కువ చూస్తారు కాబట్టి. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇది మరి క్రైటీరియా. సో మీకు కూడా తొందరగా మానిటైజేషన్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో వీడియో కంప్లీట్గా చూస్తుంటే వీడియోకి లైక్ చేసి వీడియో డిస్క్రిప్షన్లో నా యొక్క ట్విట్టర్ లింక్ పెట్టినా సో ఒక్కసారి విజిట్ చేసి ఫాలో చేయండి ప్లీజ్. ఓకేనా, సో ఫ్రెండ్స్ అది మరి ఉంటాను, బాయ్.